మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు చాలా దురదృష్టకరం. నస్కల్, రాంపూర్, చల్మెడ, నందగోకుల్ వివిధ గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలు గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి జరగలేదని నిందలేస్తూ ఆ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా మారిందని మాట్లాడుతూ కొన్ని సందర్భాలలో మనం మాట్లాడడం జరిగింది, వినడం జరిగింది. ఆ రోజు కూడా రాంపూర్, నస్కల్, నిజాంపేట్, అదేవిధంగా నస్కల్ నుంచి నందగోకుల్, చల్మెడ కమాన్ రోడ్డు విస్తరణ జరగట్లేదు. అనేకమైనటువంటి యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మంది హాస్పిటల్ పాలవుతున్నారు. అదేవిధంగా చనిపోవడం జరుగుతుందని గ్రహించి పెద్ద మొత్తంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి చాలా పెద్దలు ఆ రోజు కూర్చున్నటువంటి దీక్షలో కూర్చున్న చాలా మంది కూడా ఆ రోజు కూడా పార్టీలకు అతీతంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో ర్యాలీగా మనము పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రను చూసిన తర్వాతనే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు అప్పటి మినిస్టర్కు కనువిప్పు జరిగి సుమారుగా 24 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ రోజు మేము చేసినటువంటి అఖిలపక్ష ఆధ్వర్యంలో చేసినటువంటి పాదయాత్ర ఫలితంగా ఆ వచ్చిన నిధులను మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు పనులు ప్రారంభిస్తే ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత చేస్తున్నటువంటి పనులను ఆపేసి ఈ రోజు ఒకటి మొదలు పెట్టిండ్రు. కొత్త పనులను మేము ప్రారంభించాము. పాత పనులకు మాకు ట్యాక్సీ కడితేనే మేము పనులు చేరిస్తామని చెప్పి అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏఆర్ఆర్ ట్యాక్స్ తీసుకొచ్చిండ్రు. ఈడ మెదక్లోనేమో స్థానిక ఎమ్మెల్యే గారు ఎంఆర్ఆర్ ట్యాక్స్ తీసుకొచ్చిండ్రు. ఏదైతేనేమి ఈరోజు ఆర్ఆర్ కామన్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఈ దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో నెలకొన్నది. మేము ఒకటే అడుగుతున్నాం స్థానిక ఎమ్మెల్యేను, అయ్యా ఏమని తిరిగినావు ఈ ఊర్లకు? నువ్వు పార్టీలో చేరిన తర్వాత ఈ ఊర్లన్నీ కూడా తిరిగినావు. ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు ఏమి హామీ ఇచ్చినావు? నువ్వు నస్కల్కు రాలేదా? నువ్వు రాంపూర్కు రాలేదా? అక్కడ వచ్చి నువ్వు ఏం వాగ్దానాలు చేసినావు? ఈ రోజు నీ కళ్ళ కనబడతలేవా అని అడుగుతున్నాం మేము. ఈరోజు అనేకమైనటువంటి మంది యాక్సిడెంట్లతో ఈరోజు బెడ్ల పాలవుతున్నారు. అదేవిధంగా ప్రాణాలను కోల్పోయి చిన్న వయసులో ప్రాణాలను కోల్పోయి ఆ కుటుంబాలు రోడ్డుల పాలవుతున్నటువంటి దుస్థితి ఉన్నది. ఈరోజు కోరి తెచ్చుకున్నారు ప్రజలు. ఈరోజు మరి కోరి తెచ్చుకున్నట్టుంటే మీరు ప్రజలకు ఏం మేలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇలా మేము ఒక రోజు 2 రోజులు ఆగి మీకు ఈ విధంగా ఈ ప్రజలందరూ మీ మీద విరక్తి చేయలేదు. సంవత్సర కాలం వెయిట్ చేసిండ్రు. మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చి సంవత్సర కాలం దాటిపోయింది. ఇంతకుముందు గతంలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మా ఎంపీ గారు కూడా కలవడం జరిగింది. మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారితో అదేవిధంగా R&B ఈ గారితో ఎస్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒకటి మాట చెప్తున్నారు వాళ్ళు. ఎవరు మాట్లాడినా కాంట్రాక్టర్ కు డబ్బులు క్లియర్ చేస్తేనే కాంట్రాక్టర్ వచ్చి పనిచేస్తామంటున్నారు. గతంలో చెల్లించిన బిల్లులు మేము కూడా వాళ్ళ మీద ఫోర్స్ చేస్తున్నాం. వాళ్ళ మీద వ్యక్తిగతంగా కూడా మేము చర్య తీసుకోవడానికి, వాళ్ళ సంస్థ మీద కూడా చర్య తీసుకోవడానికి నోటీసులు ఇచ్చినా గానీ వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు అని చెప్పి ప్రత్యక్షంగా మా ఎంపీ గారు ప్రజల మనిషి, 24 గంటలు ప్రజా సమస్యల మీద పోరాడే మనిషి కాబట్టి తను కూడా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఒక రోజు వచ్చి టెంపరీగా మా ఎంపీ గారి రిక్వెస్ట్ మీద రోజు తాత్కాలిక పనులు చేయడం జరిగింది. మా ఎంపీ గారు రిక్వెస్ట్ చేస్తే ఒకటి మాట మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్ గారు. మా ఉన్న ఆస్తులు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం.
ఇప్పుడు మేము ప్రాణాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నాం తప్ప పనిచేసే పరిస్థితుల్లో మీరేమైనా ప్రెజర్ పెడితే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీకి దృష్టికి తీసుకపోతే మీరు డబ్బులు ఇస్తే మేము నిధులు రిలీజ్ చేస్తాం, మేము నిధులు రిలీజ్ చేస్తే మీరు పని చేసుకోర్రి అని చెప్తున్నారు. అని అంటే మీరు కేవలంగా మీరు డబ్బుల కోసమేనా అధికారంలోకి వచ్చింది? ప్రజల ప్రాణాలు మీకు పట్టవా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ఖబర్దార్ ఎమ్మెల్యే గారు, మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరిస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా కానీ పట్టించుకునే స్థితిలో మీరు ఉన్నారు. కేవలం మీ లబ్ధి కోసమే మీరు రాజకీయాలకు వచ్చారు తప్ప ప్రజల సంక్షేమం కోసమో ప్రజల కోసమో మీరు చేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నిజంగా కూడా మీకు విఘ్నత ఉన్నట్టుంటే ఇమీడియట్ గా కాంట్రాక్టర్ కు పిలిచిచ్చి మీరు మరి ఆ కాంట్రాక్టర్ వాడుకుంటారా, లేకపోతే మాకు కావాల్సింది ఈ కాంట్రాక్ట్ తీసుకొస్తారని కాదు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరితోనైనా సరే మాకు త్వరితగతిన పనులు ప్రారంభించి ఈ రోజు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలందరికీ మనం అండగా ఉండాలి. వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా త్వరితగతిన రోజులు ఫినిష్ చేసినట్టయితే ఎంతో మంది అభాగ్యులు పిల్లలు, చదువుకునే పిల్లలకు, కాలేజీకి వెళ్లే పిల్లలకు, తర్వాత వ్యవసాయ కూలీలకు అందరికి కూడా మేలు జరుగుతుంది. కాబట్టి మేము కూడా మీ మీద గౌరవం ఉన్నది. మాకు వ్యక్తిగత కారణాలు ఏమి లేవు మిమ్మల్ని దూషించడానికి. కేవలం ప్రజా సమస్యల మీదనే మేము మాట్లాడుతున్నాము. వీడోడు మొదలు పెట్టిండు, ఏదైనా మాట్లాడగానే మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని.